అందరికీ నమస్తే. ఇప్పుడు గవర్నమెంట్లో ఒక చర్చ నడుస్తున్నది. ఏందంటే కేటీఆర్‌ను అరెస్ట్ చేద్దామా వద్దా? పర్టిక్యులర్‌గా ఈ కేసులో. ఎందుకంటే వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు కేటీఆర్‌ని అరెస్ట్ చేయాలి? ఎట్లా కేటీఆర్‌ని అరెస్ట్ చేయాలి? ఏ కేసులో అరెస్ట్ చేస్తే మైలేజ్ కాంగ్రెస్‌కొస్తది, గవర్నమెంట్‌కొస్తది. లేకపోతే ఉల్టా అయిందనుకో అవతలకి పోతది. ఎట్లా అని తర్జన పడి లాస్ట్‌కి ఇప్పుడు ఈ కొడంగల్ కేసుల ఆయన ఎఫ్ఐఆర్‌లో పేరు పెట్టిండ్రు. ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు పెట్టిండ్రు. కేటీఆర్ చెప్పడంతోనే ఆయన పట్నం నరేందర్ రెడ్డి నేనున్న చూసుకోపో అన్నందుకే ఇట్లా చేసిండ్రు అనేది దాని ఒక క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పేపర్ల ద్వారా, వాళ్ళకు అనుకూల మీడియా ద్వారా, రకరకాల వేదికల ద్వారా, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా మొత్తంగా కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? దాని మీద తర్జన ఇప్పుడు నిన్ననేమో మొత్తం హడావిడి. అసలు నిన్న నా మీదకి వస్తే మీరు ఎవరు రారా అంటే ఒకరిద్దరు మంత్రులు బయటకు వచ్చి అసలు మొత్తం దీని వెనక కేటీఆర్ ఉన్నాడు, రకరకాల పంచాయతీలంతా మనం చూసినాం. కేటీఆరే మొత్తం చెప్పించినని, అసలు కేటీఆరే కుట్ర చేసినని, ఇదంతా కేటీఆర్ చేసిన కుట్ర అనేది వాళ్ళు చెప్పేది. అంత ఓపెన్గా మాట్లాడింది కూడా వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే శుక్ర, శని, ఆది వీకెండ్కి వచ్చినాం. ఈ దొంగ కేసులన్నీ కూడా వీకెండ్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. హైడ్రా దొంగ దెబ్బ దీనికి జనాలు దొంగ దెబ్బ దీనికి ఎప్పుడు కూడా సాటర్డే ఉదయం కొట్టేది, లేకపోతే సండే ఉదయం కొట్టేది. ఎందుకంటే కోర్టుకు పోయే అవకాశం ఉండదు, ఎవరు స్టే తీసుకునే అవకాశం ఉండదు. ఎప్పుడైనా ఇంతే దొంగ దెబ్బ తీయాలనుకున్నా గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ఎవరైనా దొంగ దెబ్బ తీయాలంటే ఏ కేసులో అయినా సరే, నాట్ ఓన్లీ పొలిటీషియన్స్, ఎవడైనా పోలీసులకు బాగా కోపం ఉన్నాడు అనుకో, ఆయన అరెస్ట్ చేసేది కూడా శనివారం నాడే ఉంటుంది. తెల్లాడితే శనివారం అనగా రాత్రి అరెస్ట్ చేస్తారు. మామూలు కేసుల్లో మామూలుగా జరిగిపోతుంది. కానీ ఇన్ఫ్లుయెన్స్డ్ వీళ్ళకి ఏమన్నా వ్యక్తిగత కక్ష ఉన్నా, లేకపోతే ఎప్పుడన్నా వీళ్ళని సతాయించిన కథలు ఉన్నా, లేకపోతే ఇట్లా పొలిటికల్గా గవర్నమెంట్ ఎవరి మీద అయితే కక్ష కడుతుందో, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కాలం నుంచి ఇదే ఫార్ములా గవర్నమెంట్ ఫాలో అవుతున్నది. ఎవరినైతే ప్రత్యర్థులను అరెస్ట్ చేయాలనుకుంటే శనివారం నాడు ఎంచుకుంటారు, శుక్రవారం సాయంత్రము, కొద్దిగా అవసరమైతే గురువారం రాత్రి కూడా. ఎందుకంటే శుక్రవారం ఒకరోజు ఉంటుంది కేసు, వీళ్ళు బెయిల్ వేసే వరకు మధ్యాహ్నం అవుతుంది. ఆ మధ్యాహ్నం నుంచి అప్పటికప్పుడు విచారణ రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ విచారణకు వచ్చినా ఒక్క రోజులో తేలకపోవచ్చు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఈ వీకెండ్లో శుక్ర, శని, ఆది ఈ 3 రోజులనే ఎక్కువ ఈ అరెస్ట్ చేసే కార్యక్రమాలు పెట్టుకుంటారు. ఇప్పుడు కరెక్ట్గా అదే పొజిషన్ వచ్చింది. ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే ఇది కరెక్ట్ టైం అని అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది. కానీ మైలేజ్ వస్తుందా పోతుందా ఇది చర్చ. ఇప్పుడు ఏమైందంటే ఈ కేసులో పర్టికులర్గా ఈ కొడంగల్ కేసులో అసలు దానిలో ఎవరు రెచ్చగొట్టినరు, ఎవరేం చేసిండ్రు అనేది పోలీసుల ఎఫ్ఐఆర్తో కాదు తెలిసేది. మనకు చూస్తే అర్థమవుతుంది, వింటే అర్థమవుతుంది. అక్కడ రైతుల బాధ ఉన్నది, ఆ బాధను వీళ్ళు కంట్రోల్ చేయలేకపోయినారు. గవర్నమెంట్ ఫెయిల్యూర్, వాళ్ళ ఫెయిల్యూర్ను వాళ్ళ మీద వేసుకోలేరు కదా, మా తప్పని చెప్పలేరు వాళ్ళు. కాబట్టి దాని ప్రత్యర్థుల మీద ఎవరి మీద కోపం ఉండదో వాళ్ళ మీద తోసేయాలి దాన్ని. ఆ తోసే ప్రయత్నమే ఇది, 100% తోసే ప్రయత్నం ఇది. ఎందుకంటే వీళ్ళు ముందే కంట్రోల్ చేసి ఉండింటే, ముందే వాళ్ళతో మాట్లాడుంటే, ఒక నాడన్న రేవంత్ రెడ్డి వాళ్ళని పిలిచి మాట్లాడుంటే, ఒక నాడన్న తిరుపతి రెడ్డి కొద్దిగా మర్యాదగా వాళ్ళతో మాట్లాడినంటే, ఒక నాడన్న కనీసం వాళ్ళందరితోన ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరో ఉన్నారో కనీసం గురునాథ్ రెడ్డి లాంటి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించింటే వేరే ఉంటుండే పరిస్థితి. అసలు వీళ్ళు ఇంకా వాళ్ళని పిలిచేది లేదు, వాళ్ళతో మాట్లాడలేదు లేదు, వాళ్ళతో ఓన్లీ గుంజుకోవడం ఒకటే మిగిలింది పొలం. వాళ్ళ దగ్గర ఉన్న జీవనాధారం గుంజుకోవడం ఒకటే అని గవర్నమెంట్ ఫీల్ అయినప్పుడు అవతల ఎంత ఫీల్ అవుతాడు? తాతల కాలం నుంచి వాళ్ళు దాని మీద ఆధారపడి బతుకుతున్నాడు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి బీఆర్ఎస్కి అప్పచెప్పారు. వీళ్ళ ఫెయిల్యూర్ను బీఆర్ఎస్ సక్సెస్కు వాడుతున్నారు. వీళ్ళ ఫెయిల్యూరు వీళ్ళు చెప్పుకోకపోయినా ఆ సక్సెస్ అటువైపు పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమైంది, గవర్నమెంట్ ఏమో అధికారుల తరఫున కొట్లాడుతున్నట్టు కనిపిస్తుంది, బీఆర్ఎస్ ఏమో రైతుల తరఫున కొట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. సీన్ మొత్తం అట్లే క్రియేట్ అయింది. రైతుల తరఫున కొట్లాడుతున్నది బీఆర్ఎస్. ఇక్కడ ఓన్లీ రైతులు అంటే ఆ కొడంగల్లో ఉన్న ఆ ఊరోళ్ళే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులంతా మాట్లాడుకుంటున్నారు. ఇది అంటే రైతుకి ఇబ్బంది వస్తే రైతు పొట్టగొట్టి భూమి గుంజుకుందామని అంటే వాళ్ళ ఆవేశాన్ని వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతే, వీళ్ళు ఫెయిల్ అయితే వాళ్ళు ఆ విధంగా చూపిస్తే దాన్ని తీసుకొచ్చి బీఆర్ఎస్కి అప్పచెప్పి మొత్తం దీనిలో మాకేం సంబంధం లేదు, లేకపోతే మేము రైతులకు ఇబ్బంది ఉన్నప్పుడు రైతుల వైపు ఉండం. రైతుల మీద కక్ష ఇది, రైతుల మీద కక్ష కట్టే కదా ఇంత చేస్తున్నది. రాత్రి పాపం తీసుకుపోయి కొట్టిరు, వాళ్ళు నడకం చూసి ఎట్లున్నది రైతులది, అట్లా ఉన్నది. ఇప్పుడు ఏమైంది, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే మళ్ళీ ఈ రైతుల వైపు మొత్తం రైతులంతా కూడా బీఆర్ఎస్ ఇప్పటికే రైతు బంధు లేక, రైతు భరోసా లేక, రుణమాఫీ చక్కగా లేక, 5 రూపాయల బోనస్ లేక రైతాంగం అంతా కూడా కేసీఆర్ వైపు పోతున్నది. ఈ టైంలో
కరెక్ట్గా ఈ కేసులో రైతుల ఇష్యూ కేసులో కనుక ఇది రైతుల కేసు, కలెక్టర్ కేసు కాదు. కలెక్టర్ది ఏముంది, నెల జీతం వస్తుంది, తింటాడు ఉంటాడు. పోయి పరామర్శిస్తున్నారు కలెక్టర్కి ఏమైందని. ఆయన ఏమో నన్ను కొట్టలే అంటారు. వీళ్ళేమో పోయి ఆయింట్మెంట్ రాసి కొద్దిగా పౌడర్ వేసి చల్లేసి వస్తున్నారు పోయినోళ్ళు. ఆయన పోయి తిరుపతికి స్వాగతం పలుకుతున్నాడు. అంతా ఇదేదో పంచాయతీ వేరే ఉన్నది. కానీ రైతుల తరపున కేటీఆర్ని అరెస్ట్ చేస్తే మైలేజ్ బీఆర్ఎస్కి పోతుందా? ఇప్పటికీ బీఆర్ఎస్ మైలేజ్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇదంతా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ కాబట్టి బీఆర్ఎస్ మైలేజ్ వచ్చింది. ఇది రేవంత్ రెడ్డి ఇచ్చిన మైలేజ్. లేకపోతే సప్లై ఆగకుండా ఉంటే అసలు వాళ్ళ రైతుల ఇష్యూ ఆయన సాల్వ్ చేసుకుంటే బీఆర్ఎస్కు అవసరమే లేదు. ఆడ పద్మనారాయణ రెడ్డిని తీసుకొచ్చి దానిలో ఏమని చేసిండ్రు. పద్మనారాయణ రెడ్డి కాదు, టార్గెట్ పద్మనారాయణ రెడ్డి కాదు. ఇక్కడ కేటీఆర్ని టార్గెట్, కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తే మైలేజ్ ఎవరికి వస్తుంది? అది తనలాట. రైతుల ఇష్యూలో అరెస్ట్ చేస్తే ఈ రైతులంతా కూడా ఇంకా వన్ సైడ్, ఉన్నోడు లేనోడు అంతా వన్ సైడ్ పోతారే. మన భయం ఒకటి కాంగ్రెస్లో కనిపిస్తుంది. అధికార పార్టీ కదా, వాళ్ళు అట్లే అంచనా వేసుకుంటూ ఉంటారు. చాలామంది మంత్రులు అదే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏంది వాట్ నెక్స్ట్? కేటీఆర్ను సరే వీకెండ్ అరెస్ట్ చేస్తాం, బెయిల్ వస్తుంది, రాదు, 2 రోజులు కాకపోతే 3 రోజులు ఉంటాడు. శుక్రవారం అరెస్ట్ చేస్తే శనివారం ఉండొచ్చు, ఆదివారం ఉండొచ్చు. కానీ సోమవారం మంగళవారం బయటకు వస్తాడు కదా. ఏం జీవితకాలం ఉంటాడు ఆడ? ఏముండడు. ఒకవేళ ఇవాళ అరెస్ట్ చేస్తే అంటే గురువారం రాత్రికో శుక్రవారం పొద్దుగాల అరెస్ట్ చేస్తే శుక్రవారం కూడా బెయిల్ రావచ్చు. ఒకరోజు బెయిల్ వస్తే ఏం చేస్తారు? అయిపోతుంది కేసు ఆడికి. కాబట్టి ఇది లాంగ్ టర్మ్లో ఎక్కడ పోతుంది, ఏం కథ అనేదాన్ని భర్జన పడుతున్న ప్రస్తుతం ప్రభుత్వంలో. చూద్దాం. కేటీఆర్ అరెస్ట్ కోసం అసలు మొత్తం కాంగ్రెస్లో ఒక హడావిడి కనిపిస్తుంది, గాంధీ భవన్లో ఒక హడావిడి కనిపిస్తుంది, పోలీసుల్లో ఏదో ఒక స్తబ్దత కనిపిస్తుంది. పైనుంచి ఆదేశాలు వస్తాయా రావా? ఆదేశాలు వస్తే మేము రెడీ ఉన్నాం పోనీకి, అరెస్ట్ చేయడానికి. పైనుంచి ఆదేశాలు వస్తేనే పోయేది. పోలీసులు వాళ్ళ వాళ్ళు నిర్ణయం తీసుకున్న పరిస్థితి లేదు. ఒకవేళ పోలీసులు వాళ్ళు నిర్ణయం తీసుకుంటే రాత్రిని అరెస్ట్ చేసేవాళ్ళు. పట్నం నరేంద్రుడి కన్నా ముందు కేటీఆర్ అరెస్ట్ చేసేవాళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పోలీసులే కనుక చర్యలు తీసుకోవాలనుకుంటే ఎప్పుడైనా సరే కుట్ర చేసిన వాళ్ళ పైన చర్యలు తీసుకుంటారు. ఫస్ట్ అది కేటీఆర్, పోలీసుల లెక్క అదే కదా, మీరు కుట్ర చేసిన చెప్తున్నది. కాబట్టి కేటీఆర్ మీద ఫస్ట్ చర్యలు తీసుకునే వాళ్ళు. తర్వాత పద్మనారాయణ ఏడుకోతాడు, దొరుకుతాడు. కేటీఆర్ ఏడుకోతాడు, దొరుకుతాడు. కానీ ఒక పెద్ద ఫిగర్ని లోపలేస్తే కేసు ఇంకోలాగా కనిపిస్తుందని పోలీసు వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆదేశాలు ఇస్తుందా ఇయ్యదా, ఏమవుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.